నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మాదాపూర్ ప్రాంతంలో ఉన్నాం. మాదాపూర్లో ఉన్నటువంటి కౌరి హిల్స్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ప్రొద్దున హైడ్రా అయితే కొరడా గుప్పించినట్టు కనిపిస్తూ ఉంది. ఏదైతే చెరువులను, నాలాలను, కుంటాలను కబ్జా చేసుకొని ఒకవైపు ఇండ్లు నిర్మించుకున్నారు, ఒకవైపు కాలేజీలు, మరోవైపు ఫామ్ హౌస్లు కట్టిన సందర్భాలు చూసాం. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఈ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఈ స్థలాన్ని మొత్తం లీజుకి అయితే ఇవ్వడం జరిగింది. కొంతవరకు టెన్నిస్ కోర్టుకు, కొంతవరకు ఓపెన్ జిమ్కు అయితే దీన్ని వాడుతూ ఉన్నారు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు. మరొక ప్రైవేట్ వ్యక్తికి దీన్ని లీజుకి ఇచ్చారు. దాదాపు 20 సంవత్సరాలు అవుతా ఉంది. అయితే గతంలో లీజుకు తీసుకున్నటువంటి టెన్నిస్ వ్యక్తి కూడా దీనికి అడ్వాన్స్ కూడా పే చేసినట్లు చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు ప్రొద్దున ఏదైతే హైడ్రా చేస్తున్నటువంటి పనులు, దాని కొరడా ఎక్కడ పడితే అక్కడ గుప్పిస్తూ ఉంది. అది ప్రభుత్వ స్థలాల్లో ఆధీనం చేసుకునే పరిస్థితిలో ఉంది. అయితే ప్రస్తుతం మాదాపూర్లో ఉన్నటువంటి కౌరి హిల్స్లో ఒకసారి ఈ బోర్డు చూసుకోవచ్చు. ఇది ప్రొద్దున్నే ఈ బోర్డును కూడా నిర్మించడం జరిగింది. జిహెచ్ఎంసీ పార్క్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఒకసారి అక్కడ చూసుకోవచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా ఓపెన్ జిమ్ము, అలాగే టెన్నిస్ కోర్టుకు వాడినటువంటి సందర్భం ఉండే. ఈ ప్రాంతంలో ప్రొద్దున 7 గంటలకైతే హైడ్రా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి రావడం, ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు ఇందులో నిర్మించినటువంటి వసతులు ఉన్నాయో, అయితే ఇది ప్రభుత్వ పరం చేసుకున్నప్పటికీ కూడా దీన్ని వాడుకునే అవకాశం గవర్నమెంట్కి ఉంటుంది. అయితే ఒకసారి చూసుకోవచ్చు, లైట్స్తో సహా, అంటే ప్రభుత్వం ఏది కూడా ప్రైవేట్ వ్యక్తులు నిర్మించినటువంటి వస్తువులను, నిర్మాణాలను ఏమాత్రం కూడా ఇక్కడ లేకుండా పూర్తిగా కూల్చేసి దీన్ని జిహెచ్ఎంసీ పార్క్గా ఈరోజు బోర్డు వాతడం, ఇక్కడ వాల్స్ కూడా పెయింట్ వేయడం జరిగింది. అయితే దాదాపు ఒక 20 గుంటల ప్రాంతం ఇదంతా, దాదాపు 25 సంవత్సరాలు దాటిపోతూ ఉంది, ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లో ఉంది. అయితే దీన్ని ప్రభుత్వ భూమిని కూడా వాళ్ళు వసూళ్లకు వాడుకుంటూ, అంటే వాళ్ళ స్థలం అని చెప్పుకుంటూ వాడుకున్నారని చెప్పేసి కొంతవరకు చెప్తా ఉన్నారు అధికారులు. అయితే ఇక్కడ ఉండే ప్రాంత ప్రజలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసే కంటే ముందు ఒకసారి ఈ స్థలాన్ని కూడా పూర్తిగా చూద్దాం. దీన్ని టెన్నిస్ కోర్టుగా కొంతవరకు, అలాగే కొంతవరకు ఓపెన్ జిమ్గా దీన్ని ఇన్ని రోజులు వాడకంలో ఉంచారు. అయితే దీన్ని ఈరోజే జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని పూర్తిగా మిగతా ఏవైతే వాళ్ళ వస్తువులు ఉన్నాయో, ఓపెన్ జిమ్గా ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన సందర్భాలు మనం చూసుకోవచ్చు. దీన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఇవ్వడం జరిగి ఈ ప్రాంతంలో ఉన్న కొంతమంది, అంటే దీన్ని వాళ్ళ చేతుల్లో, వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని దీన్ని వాళ్ళ అవసరాలకు, అంటే సొంత అవసరాలకు దీన్ని వాడుకున్నట్లు అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఉన్న కొంతమంది ఏదైతే పార్కును చూపించుకొని ఈ ప్రాంతంలో లీజుకి ఇవ్వడం కావచ్చు, ఇది ప్రైవేట్ పార్క్గా దీన్ని చిత్రీకరించడం కావచ్చు చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు, ప్రొద్దునైతే హైడ్రా ఏదైతే కౌరి హిల్స్లో హైడ్రా కొరడా అని చెప్పేసి అన్నారో అదే ప్రాంతం ఇదంతా కూడా. ఎవరైతే ఓపెన్ జిమ్కు సంబంధించిన కొన్ని వాళ్ళకు సమయం కూడా ఇవ్వడం జరిగినట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఓపెన్ జిమ్కు సంబంధించిన కొన్ని వస్తువులను అయితే వాళ్ళు ఇక్కడ నుండి షిఫ్ట్ చేసుకున్న సందర్భం ఉంది. కేవలం షెడ్లను మాత్రమే ఇక్కడ పూర్తిగా తొలగించారు. మిగతా ఏవైతే వాళ్ళకు ఉపయోగపడే కొన్ని వస్తువులను వాళ్ళు తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోయినట్టు చెప్తా ఉన్నారు. కానీ ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు మాత్రం ఈ స్థలం మాది, ప్రభుత్వం మా పైన కక్ష కట్టిందని చెప్పేసి చెప్తున్న సందర్భాలు ఇక్కడ చూస్తున్నాం. అయితే మాట్లాడించే ప్రయత్నం అయితే చేసే కంటే ముందు ప్రస్తుత పరిస్థితులు అయితే ఇది ఇక్కడ. అయితే ఈ నెట్లను చూడొచ్చు ఒకసారి. ఆ నెట్లన్నీ కూడా టెన్నిస్ ఆడుకోవడానికి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు నిర్మించుకున్నటువంటి నెట్లు ఇవన్నీ. అయితే ప్రస్తుతం హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొంచెం మేల్కున్నట్లు ఈ సందర్భంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ స్థలాలు ఏవో తెలియదు, అసలు అనుమతులు ఎట్లు ఇచ్చిరో తెలియదు. హైడ్రా ఏదైతే బలంగా మంత్రివర్గం భేటీ తర్వాత ఏదైతే హైడ్రా కొంతవరకు పవర్స్ ఇచ్చిరో ఆ పవర్స్ తర్వాత అందరు అధికారులు కూడా మేల్కొన్నట్టు మనకు క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఇదే జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటి వరకు క్లియర్గా దాదాపు ఒక సిటీ సెంటర్లో ఉన్నటువంటి ఈ స్థలం, అర్ధెకర స్థలాన్ని, జిహెచ్ఎంసీ అధికారుల స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు వాడుకుంటూ ఉంటే జిహెచ్ఎంసీ అధికారులు నిద్రపోయినట్లే. ఈ 20-25 ఏళ్ళు దాటిపోతుందని చెప్తా ఉన్నారు. 25 ఏళ్ళ నుండి జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేశారు? ఈ స్థలము ఒకసారి అటు చూసుకోవచ్చు. ఇదే మాదాపూర్ మెట్రో స్టేషన్కి పక్కకు ఉన్నటువంటి సిగ్నల్కు
ఈ దారి ఇది, అక్కడ ట్రాఫిక్ ఇంత అంటే మెయిన్ రోడ్డుకు దాదాపు కోట్లు విలువ వేసే స్థలం, ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు వాడుకుంటూ ఉంటే జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేశారు, దీనికి అప్రూవల్స్ ఎట్లా ఇచ్చారు, దీన్ని లీజుకు ఒక ప్రైవేట్ వ్యక్తి మరో ప్రైవేట్ వ్యక్తికి లీజుకి ఇస్తున్నటువంటి సందర్భాలు. అంటే ఈ అధికారులు నిద్రపోయారా ఇన్ని రోజులు? ఇప్పుడు ఆ లీజుకు తీసుకున్న వ్యక్తి నష్టపోవాలా? అంటే అధికారుల తప్పిదమే కదా ఇదంతా. ఏదైతే వాని భూమి కానప్పుడు వాడు వదిలేసుకుంటాడు పోనీ, కానీ ఒకరి భూమి అని చెప్పేసి అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇంకో వ్యక్తి వచ్చి దీన్ని లీజుకు తీసుకుంటే ఆ లీజుకు తీసుకున్నటువంటి వ్యక్తి పరిస్థితి ఏంది? ఖచ్చితంగా హైడ్రా కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, దీని మీద మీరు ఏదైతే చేస్తారో దాన్ని కొంతవరకు స్వాగతిస్తూ ఉన్నారు. పేద ప్రజల ఇళ్లను మొన్నటి వరకు కూల్చేసినప్పటికీ నిన్నటి నుండి ఏదైతే నివసిస్తున్నటువంటి నివాసాలను ముట్టుకోమని చెప్పిరో ఓకే సంతోషం. ఏదైతే ప్రైవేట్ స్థలాలలో అవి గవర్నమెంట్ స్థలాలని చెప్పేసి ఇప్పుడు హైడ్రా కొరడాలు కురిపిస్తూ ఉందో ఆ స్థలాల్లో రెంటుకుంటున్న వారిని కూడా ఒక కంట చూడాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. మానవత్వంతో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అట్లీస్ట్ మీరు ల్యాండ్ ఓనర్కి 15 రోజుల ముందో నెల ముందో వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారట, సంతోషం. కానీ అక్కడ రెంటుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత హైడ్రా అధికారుల పైన ఉంటుంది. నిన్న కుక్కట్పల్లిలో చూసాం, గుండె అయినంత పని అయిన ఆ వ్యక్తికి, అతనికి 4 పిల్లలంట. ఒక వ్యక్తి రమేష్ అనే వ్యక్తి, అతను రీసెంట్గా అక్కడ నిర్మించుకున్నటువంటి ఆ రెస్టారెంట్ను కూలగొట్టిరు. ఇట్లాంటివి ఒకసారి చూపి ఇట్లాంటివి కూలిపోతే లేదంటే ఇట్లాంటి వాటి వల్ల పెద్ద నష్టం ఏం లేదు, వేలలోనే నష్టం ఉంటుంది. కానీ కొన్ని కోట్లు పెట్టి ఏదైతే రెస్టారెంట్ నిర్మించుకుంటూ ఒక్కొక్క సామాగ్రి ప్రింటింగ్కి సంబంధించిన ఒక్కొక్క సామాగ్రి దాదాపు 1 కోటికి పైన ఉంటుందట. అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా సమయం ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా హైడ్రా అధికారుల పైన, హైడ్రా గవర్నమెంట్ పైన ఖచ్చితంగా ఉంటుంది. సరే, ఒకసారి స్థానికులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్థానికులు అయితే కొంతమంది అక్కడ చూసుకోవచ్చు. ఇన్ని రోజులు ఇక్కడ మేము వాళ్ళకు టెన్నిస్ కోచింగ్ ఇచ్చాం పిల్లలకు, వాళ్ళ కోసం నిర్మించినటువంటి ఓపెన్ జిమ్ మా ఇంకొన్ని సామాన్లు మిగిలిపోయినాయి అని చెప్పేసి తీసుకోవడానికి అయితే వీళ్ళు వచ్చారంట. అంటే ఇట్లాంటి వాళ్ళకు నష్టం జరగద్దని చెప్పేసి మా ఇంటెన్షన్ అయితే. అంటే ఏదో హైడ్రా చేస్తున్నటువంటి పూర్తి పనులకు హైడ్రాకు స్వాగతిస్తున్నప్పటికీ కూడా పూర్తిగా స్వాగతించకపోవడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకు నష్టం జరగదు. ఇక్కడ ఏదైతే పిల్లలు ఉన్నారు, కోచింగ్ చేసుకుంటున్నటువంటి పిల్లలు, వాళ్ళు సడన్గా ఇది కూల్చివేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? దీనిపైన ఆధారపడి ఉన్నటువంటి కోచెస్ ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే వీళ్ళకి సమయం ఇచ్చిన తర్వాత కూల్చివేస్తే బాగుంటుంది అనేది మా ఇంటెన్షన్. అలాగే నిన్న ఏదైతే కుక్కట్పల్లిలో చూసినాం కొన్ని, అంటే వాళ్ళ ఏడుపులు చూస్తూ ఉంటే నిజంగా కంట నీరే వచ్చింది. అంటే అట్లాంటి వాళ్ళకు సమయం ఇవ్వాలి. ఎందుకంటే స్థలం ఓనర్ బాగానే ఉన్నాడు, అంటే అక్రమ స్థలం కాబట్టి సైలెంట్ అయిపోయిండు. అటు రెంట్కి తీసుకున్న వాళ్ళు నష్టపోతూ ఉన్నారు, ప్రభుత్వం బాగానే ఉంది, మధ్యలో నష్టపోయే వాళ్ళు రెంటర్స్. బతుకు తెరువు కోసం ఏదో ఒక ఉపాధి కల్పించుకోవడం కోసం, వాళ్ళ పనుల కోసం, స్వయం ఉపాధి కోసం కల్పించుకున్నటువంటి ఏవైతే కొన్ని వ్యాపార వ్యవస్థలో అవి కూల్చేసినప్పుడు అందులో ఉన్నటువంటి సామాగ్రి పోతే వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళను ఖచ్చితంగా హైడ్రా ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఈ స్థానికంగా ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడదాం రండి. ఓకే, ఏదైతే ఇక్కడ ఒక కోచ్ ఏదైతే కోచింగ్ ఇస్తూ ఉన్నారో టెన్నిస్ కోచ్, దీంట్లో భాగంగా హెడ్ కోచ్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఎంతకాలంగా ఇక్కడ వీళ్ళు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నారు, వీళ్ళకి ఎవరి నుండి వీళ్ళకు ఇది వీళ్ళ ఆధీనంలోకి వచ్చింది, ఇప్పుడు ఎందుకు డిమాలిష్ చేయాల్సిన అవసరం వచ్చింది ఒకసారి అడుగుదాం. అన్న చెప్పండి, ఎంతకాలం అయితే ఉంది మీరు? మేము నియర్లీ 16 years అవుతుందండి మేము ఇక్కడ రన్ చేయబట్టి. దానికి బిఫోరు టెన్నిస్ కోర్ట్సే ఉన్నాయి. పాత వాళ్ళతోటి వాళ్ళు రెంట్ సరిగ్గా ప్రాపర్గా పే చేయట్లేదు అని చెప్పేసి అని కావూరు హిల్స్ వాళ్ళు వాళ్ళని వెకెట్ చేయించి మాకు లీజ్కి ఇచ్చారనమాట. కావూరు హిల్స్ వాళ్ళకి ఎంత రెంట్ పే చేస్తూ ఉన్నారు? 20,000 మంత్లీ పే చేసేవాళ్ళం. యా, మీకు వాళ్ళే ఇచ్చారా లీజ్కి? వాళ్ళే ఇచ్చారండి. ఓకే, ఇది జిహెచ్ఎంసీ పార్క్ అని చెప్పేసి ఈరోజు బోర్డు అయితే వాతిరు. మీకు ఎప్పటి నుండి తెలిసి ఇది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ అని? సార్, డే 1 నుంచి కావూరు హిల్స్ వాళ్ళు అసోసియేషన్ మాది అని చెప్పేసి మాకు లీజ్కి ఇవ్వడం జరిగింది. మేము వాళ్ళకి రెంట్ పే చేస్తూ ఉన్నాము. 1 fine day లైక్ 2018లో జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు ఇక్కడికి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది జిహెచ్ఎంసీ ల్యాండ్, ఇది ప్లే గ్రౌండ్ జిహెచ్ఎంసీది. సో మీరు ఏదైతే ఉందో జిహెచ్ఎంసీకి రెంట్ కట్టాలి అన్నారు. సరే సరే అంటే ఇది మీరు ఎవరికి కడుతున్నారంటే కావూరు హిల్స్ వాళ్ళకి కడుతున్నామంటే వాళ్ళకి రైట్ లేదు, ఇది జిహెచ్ఎంసీది మాది, మీరు మాకు రెంట్ కట్టండి అని చెప్పేసి అంటే పర్ స్టూడెంట్ 450 లాగా పే చేయాలి అని చెప్పేసానంటే మేము జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి
మేము ఎవ్రీ మంత్ వాళ్ళకి రెంట్స్ కడతా వచ్చాం అనమాట. ఓకే, అప్పుడు మీరు జిహెచ్ఎంసీకి రెంట్ కడతా ఉన్నారు, వీళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టిరా మిమ్మల్ని? అసోసియేషన్ వాళ్ళు జిహెచ్ఎంసీ మీరు రెంట్ ఎందుకు కట్టట్లేదు అంటే, సార్ ఇది అసోసియేషన్ది కాదు జిహెచ్ఎంసీ వాళ్ళదే అని అన్నారు. సో మేము జిహెచ్ఎంసీకి రెంట్ కడుతున్నామని రిసిప్ట్స్ చూపించాం. రిసిప్ట్స్ ఎప్పుడైతే చూపించామో దాని తర్వాత అసోసియేషన్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళని అప్రోచ్ అయ్యారు. అది వాళ్ళకి ఏం జరిగిందో ఇంటర్నల్గా తెలియదు. తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. సో ఎవరిదైతే ఉంది మేము జిహెచ్ఎంసీకి వస్తే జిహెచ్ఎంసీకి కడతాము, అసోసియేషన్కి వస్తే అసోసియేషన్కి రెంట్ కడతాం అనుకున్నాం. అండ్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్ జిహెచ్ఎంసీ వాళ్ళకి, అంటే ఎవరైతే ఈ పోస్ట్లో ఉన్నారో ఆ స్థాయిలో ఉండి వాళ్ళు మేనేజ్ చేసుకొని డబ్బులు తీసుకొని మేనేజ్ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి ఉంది. కాకపోతే అది మనకి అఫీషియల్గా తెలియదు కాబట్టి తెలీదు, అది వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు. దాని ఆల్ ఆఫ్ సడన్గా ఏంటంటే ఇది పార్క్ అని స్టార్ట్ చేశారు. ఓకే, సో పార్క్ అని స్టార్ట్ చేసినప్పుడు మేము అడగడం ఏంటంటే, సరే మీరు ఏదైతే పార్క్ అని చెప్తున్నారో ఈ పార్క్ అని చెప్పింది మరి ప్లే గ్రౌండ్గా ఎలా రన్ అయింది ఇన్ని సంవత్సరాలని అడుగుతున్నాను. సో ఇప్పుడు మేము కబ్జా చేసామని కబ్జా చేయడానికి మేము దీంట్లోకి వెళ్ళడానికి కారణం ఎవరు మరి అలక్కనంటే, మేము కబ్జా చేసామనే కంటే ముందు దీన్ని లీజ్కి ఎలా ఇచ్చారు? వెన్ ఇట్ ఈస్ ఎ పార్క్ నాకు లీజ్కి ఎలా ఇచ్చారు అంటే కావూరిల్స్ అసోసియేషన్ వాళ్ళు గవర్నమెంట్ని చీట్ చేశారు, మమ్మల్ని చీట్ చేశారు. ఓకే, అంతే కదా. ఇప్పుడు మీకు ఏం చెప్తా ఉన్నారు అధికారులు? సరే, ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నట్టు ఉన్నారు, మీకు కూడా ఎంతమంది ఉంటారు దాదాపు స్టూడెంట్స్? సార్ 56 మెంబర్స్ ఉన్నారు సార్. దాంట్లో టోర్నమెంట్స్ ఆడేవాళ్ళు ఉన్నారు, బిగినర్స్ ఉన్నారు, అండ్ టోర్నమెంట్స్లో నేషనల్ లెవెల్లో ఆడేవాళ్ళు ఉన్నారు. ITF ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ర్యాంకింగ్లో ఉన్నారు. సూర్యపవన్ అని చెప్పేసి అబ్బాయి ఉన్నాడు, 156 ర్యాంకింగ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్. ఇంకో అమ్మాయి ఉంది, అమ్మాయి అండర్ 18 కేటగిరీలో ర్యాంకింగ్ నెంబర్ 2లో ఉంది. అండ్ ఇంకా రోహిత్ అని చెప్పేసి ఉన్నారు. రోహిత్ అని ఉన్నారు, మన స్టేట్ నుంచి రిప్రజెంట్ చేసి మహారాష్ట్ర వెళ్ళి అక్కడ టెన్నిస్ దాంట్లో బ్రాంజ్ మెడల్ తీసుకొని వచ్చాడు వేరే స్టేట్లో వెళ్ళి. అలా మన దగ్గర చాలా మంది ప్లేయర్స్ జనరేట్ అవుతున్నారు సార్. కరెక్ట్ మంచి ప్లేయర్స్ జనరేట్ అయ్యి మేము ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్లే స్టేజ్లో మాకు ఇలాంటి మోసం చేసి మమ్మల్ని ఇలా చీట్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇక్కడ ఎవరు మోసం చేశారు అనుకోవచ్చు? గవర్నమెంట్ అనుకోవచ్చా, లేదంటే కావూరిల్స్? సార్ ఇది ఖచ్చితంగా కావూరిల్స్ అసోసియేషన్ వాళ్ళండి. ఎందుకనంటే కావూరి రవి అని చెప్పేసి ఉన్నారు, ఎవరైతే ఉన్నారో ఆయన కావూరిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన కావూరి డెవలపర్స్ ఆయనదే అనమాట. సో ఇంకా సెక్రటరీ వచ్చేసి శరత్ నల్లమొత్తులా అని ఉన్నారు. వీళ్ళంతా కలిసి మమ్మల్ని చీట్ చేశారు సార్. ఇది ఎందుకంటే ఇది లాక్ వేసింది మార్నింగ్ మేము చూస్తున్నప్పుడు అయితే అసోసియేషన్ వాళ్ళు లాక్ వేసుకొని వెళ్ళారండి. మేము అదే అడిగాము, మరి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి డెమాలిష్ చేసి పార్క్ అని బోర్డు పెట్టినప్పుడు అసోసియేషన్ వాళ్ళు లాక్ వెళ్ళేసారు. మీరేం కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ నుండి? సార్ మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, మా టెన్నిస్ కోర్ట్ ఏదైతే ఉందో యాజ్ యూజువల్గా సేమ్ ఇస్తే మేము ప్లేయర్స్ని జనరేట్ చేసి మేము ఛాలెంజింగ్గా చెప్తున్నాము. అట్లీస్ట్ గవర్నమెంట్కి మా తరఫు నుంచి మేము ఎంతమందిని జనరేట్ చేసామన్నది మాకు ప్రూవ్ చేసుకునే ఛాన్స్, అట్లీస్ట్ మాకు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వండి. ఆల్రెడీ మేము ప్రూవ్ చేసాము, మళ్ళీ మేము ప్రూవ్ చేసి చూపిస్తాం. మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఒకటే ఏంటి అని అంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతైతే స్పోర్ట్స్కి మనకి ఎంకరేజ్ చేస్తున్నారో అది యాస్టీస్గా జరిగితే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎంతమందిని ఇప్పటివరకు ఎంతమంది ఇక్కడ స్టూడెంట్స్ నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, ప్రజెంట్ ఉంటున్న వాళ్ళు ఎంతమంది, మొత్తం టోటల్ సంఖ్య? వాళ్ళలో ఐటా లెవెల్లో చాలా ఐటా టాప్ 20లో ఉన్నారు, టాప్ 50లో ఉన్నారు, టాప్ 10లో ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి ఎడ్యుకేషన్ పరంగా బయట సీట్ వచ్చి అక్కడ వాళ్ళకి మన దగ్గర టెన్నిస్ ర్యాంకింగ్ ఇవన్నీ చూసి అబ్రాడ్లో కూడా సీట్స్ వచ్చాయి సార్. ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ రోహన్ కావ్లీ అని ఉన్నారు, ఆర్యంత్ అని ఉన్నారు, వీళ్ళు స్టూడెంట్స్ అనమాట మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు యూఎస్లో ఉన్నారు వాళ్ళు. మన అసోసియేషన్ మా అకాడమీ పేరు చాలా బాగుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా కానీ కూడా మన అకాడమీకి వచ్చి ట్రైన్ అయ్యే వాళ్ళు ఉన్నారు సార్. అబ్రాడ్ నుంచి వచ్చి ఇక్కడ వెకేషన్కి వచ్చినా కానీ కూడా మన దగ్గరికి వచ్చి ట్రైన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే మన అకాడమీలో సిస్టమ్ అలా ఉంది, మంచి కోచింగ్ నడుస్తూ ఉంది. కోచెస్ ఆల్ ఆర్ సర్టిఫైడ్ కోచెస్, వెల్ ట్రైన్డ్ కోచెస్. ఎటువంటి మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఫ్యామిలీ లాగే ఉన్నామే తప్ప ఎవరు విడిగా ఏదో మేము కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నాం అది ఇది అన్నట్టుగా లేము. ఓకే, స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఏమంటా ఉన్నారు ఇప్పుడు? స్టూడెంట్స్ పేరెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో మీకు ఇప్పుడు నేను మా మెంబర్స్ చూపిస్తాను. ఎంతమంది అయితే ఏదైతే ఉన్నారు సార్, ఇది చాలా అన్యాయం చేశారు. గవర్నమెంట్ నుంచి మనకి ఎంత రెస్పాండ్ అవుతారు అనుకున్నాము, అసలు గవర్నమెంట్ నుంచి మనకి ఎటువంటి సపోర్ట్ లేదా అంటూ మెసేజ్లు పెట్టారు సార్ అందరూ. ఓకే, దాదాపు ఎంత నష్టం జరగచ్చు ఇందులో ఇప్పుడు మీకు? సార్ 70 లక్షల నుంచి ₹1 కోటి మధ్యలో నష్టం జరిగింది సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకు మేము ఇప్పుడు ఏదైతే మనం ఇన్వెస్ట్ చేసామో జిమ్, అది మన అంటున్నారు కదా, అది జిమ్ యాక్చువల్ కాదు సార్. జిమ్ అని అంటే దాంట్లో ఏముంటాయి సార్, బాడీ వెయిట్ లిఫ్టింగ్స్, థ్రెడ్ మిల్స్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ అవి లేవు సార్, ఓన్లీ రాడ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే హ్యాండ్ స్ట్రెంథనింగ్, లెగ్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్, ఏవి మన స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ అనమాట. వీళ్ళకి ఫిట్నెస్ సెంటర్ అది.
ఈ రైనీ సీజన్లో మేము ఏం చేస్తామనంటే స్టూడెంట్స్కి ఫిట్నెస్ ఉండడం కోసం ఈ లోపల మేము ఫిట్నెస్ స్ట్రెంథనింగ్ చేపిస్తాం. రన్నింగ్ యాక్టివిటీ, హ్యాండ్స్ స్ట్రెంథనింగ్, బాడీ స్ట్రెంథనింగ్స్ అనమాట ఇవన్నీ. ఫర్దర్గా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? సార్ మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, ఎవరికైనా మేము కోరుకునేది ఏంటి అని అంటే మాకు టెన్నిస్ కోర్ట్ యాస్టీస్గా ఉంటే మాకు హ్యాపీ ఫీల్ అవుతాం సార్. మేము గవర్నమెంట్ని కోరేది ఏంటి అంటే ఏదైతే టెన్నిస్ కోర్ట్ ఇప్పటివరకు రన్ అవుతుందో యాస్టీస్గా రన్ చేస్తే మేము దానికి కావాల్సిన రెంట్స్ ఏవైనా ఉంటే యాస్టీస్గా మేము రెంట్స్కి పే చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను సార్ నేను. ఓకే, ఫైనల్గా ఇప్పుడు గవర్నమెంట్ పార్క్ ప్లేస్ అంటా ఉంది, స్పోర్ట్స్కి ఇచ్చే అవకాశం ఉందో లేదో తెలియదు. ఒకవేళ స్పోర్ట్స్కు మీకు వేరే ప్లేస్ లేదన్నా వేరే చోట ఇచ్చినా సరేనా, లేదంటే ఇక్కడనే కావాలనుకుంటున్నారా? సార్ మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ కాకూడదని కోరుకుంటున్నాము. ఇక్కడ కాకపోయినా వేరే ఎక్కడైనా గవర్నమెంట్ మాకు ప్లేస్ చూపించినా కానీ మేము సంతోషంగా మేము దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నాం సార్. అది తీసుకొని మాకు ఏంటంటే గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ కూడా కావాల్సి వస్తుంది. ఇదేదైతే ఇస్తారో ఒకవేళ దేవుడి దయ వల్ల ఇస్తే వాళ్ళు మన రేవంత్ రెడ్డి సార్ ఏమైనా సపోర్ట్ చేస్తే ఆ ల్యాండ్ ఏదైనా ఇస్తే దానికి కొంచెం మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోవడానికి గవర్నమెంట్ కూడా అదే హెల్ప్గా కావాలని కోరుకుంటున్నాను సార్ నేను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే మార్నింగ్ ప్రభుత్వం హైడ్రా కొరడా అని చెప్పి చెప్తా ఉందో దీనివల్ల కేవలం అంటే అక్కడ కౌర్ హిల్స్ వాళ్ళు నష్టపోయారని చెప్పుకోనికి లేదు. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు, కొంతమంది కోచెస్ కావచ్చు, కొంతమంది పెద్ద అంటే ఏదైతే ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ నష్టపోయినారు. కౌర్ హిల్స్ అంటే వాళ్ళది కాని స్థలం వాళ్ళకు వదిలేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది దాదాపు తల్లిదండ్రులు కూడా బాధపడుతూ ఉన్నారంట స్పోర్ట్స్ కోసం. ఇక్కడికి వస్తున్నటువంటి విద్యార్థులకు ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పన్నది కూడా తెలియదు. ఎందుకంటే ఫీజు కట్టి ఉంటారు, వీళ్ళపైన నమ్మకం పెట్టుకొని ఉన్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళను ఇప్పుడు ఎక్కడ వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలో కూడా తెలియని అయోమయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నేషనల్ ప్లేయర్లు కూడా ఇక్కడ నుండి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. చాలామంది నేషనల్ కూడా సెలెక్ట్ అయినట్టు చెప్తా ఉన్నారు. గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు అవార్డు కూడా ఇచ్చినట్లు చెప్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇక్కడనే కాదు వేరే ప్లేస్లో ఇచ్చినా సరే అంటే వాళ్ళు రెంట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏం సొంత స్థలం అడుగుతలేరు. ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంటుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంటుంది, హైడ్రా ప్రభుత్వం మీద కూడా, హైడ్రా పైన కూడా ఉంటున్నట్లు ఖచ్చితంగా అంటే ఇట్లాంటి వాళ్ళని ఆదుకోవాల్సిన సందర్భం మనకే. ఎందుకంటే క్రీడల్లో రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి క్రీడలకు మొదటి పీట వేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఇట్లాంటి వాళ్ళకు న్యాయం చేసినప్పుడే నిజమవుతాయని చెప్పేసి కాలోజీ టీవీ తరఫున కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ ఎవరీవన్.